నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పేదలకు అన్నం వితరణ చేసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్నా క్యాంటీన్లు అన్నా నందమూరి తారక రామారావు కళ అని గుర్తు చేశారు. రమేష్ పక్కన నిలబడి రమేష్ తిన్నరా తిన్నరా ఈరోజు మీకందరికీ తెలుసు మన ప్రియతమ నాయకులు నవ్యాంధ్ర విజయనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మన భువనమ్మ ఈరోజు 76 లక్షల రూపాయల్ని విరాళంగా ఈ అన్నా క్యాంటీన్లకి సమర్పించడం జరిగింది. ఆమె నిజంగా ఇప్పటి వరకు అన్నా క్యాంటీన్ లేదు. ఇప్పుడు మొన్ననే మనం ప్రారంభించుకున్నాం. ఈ అన్నా క్యాంటీన్ లో ఈ రోజు మీరు చూస్తున్నారు, వీళ్ళంతా ఎక్కడి నుంచో వచ్చి కూలి పని చేసుకుంటూ, గుంటూరు నుంచి వచ్చిన వాళ్ళు, అలాగే మన చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళైతేనేమి ఇక్కడ వచ్చి పని చేసుకుంటూ వాళ్ళు భోజనం చేయాలంటే హోటల్కి పోతే కనీసం ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఖర్చు పెట్టుకొని వాళ్ళ జీవన ఆధారంలో నుంచి ఖర్చు పెట్టుకునే రోజులు పోయి ఈ రోజు కడుపు నిండా పేదవాళ్ళు 5 రూపాయలకి మధ్యాహ్నం అన్నం గాని పొద్దున అల్పాహారం గాని చేయగలుగుతున్నారంటే అది నిజంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఔదార్యం, పేదల పట్ల ఆయనకున్న నిబద్ధత అని మనం అందరం తెలుసుకోవాలి. ఆ రోజు మన నాయకులు ఎన్టీ రామారావు గారు స్థాపించిన ఈ అన్నా క్యాంటీన్ ని గత ప్రభుత్వంలో చూశారు. ఇంతమంది పేద ప్రజలు ఆకలితో అలమటించి వాళ్ళనందరినీ ఇబ్బంది పెట్టడం జరిగింది. కానీ ఈ రోజు తిరిగి వాటికి ఊపిరి పోసి మనం అన్నా క్యాంటీన్ల ద్వారా పేద ప్రజల్ని ఎక్కడైనా కూడా అన్నపూర్ణ అయిన మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కడుపు నిండా భోజనం చేయాలి, పేద ప్రజలు కడుపు నిండాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో మనం ఈ అన్నా క్యాంటీన్లు ఈ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రన్ చేస్తున్నారు. దానికి విరాళంగా ఈ రోజు అమ్మ ఒక ఆదర్శంగా నిలబడిన మహిళగా, ఒక ఆదర్శ భార్యగా ఆమె 76 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. మనము కూడా ఇంక నుంచి ప్రతి ఒక్కళ్ళం కుటుంబ సభ్యుల బర్త్డేలు ఉన్నా లేదు ఇంకా ఏదైనా ఉన్నా కూడా అటువంటి సందర్భం వస్తే 10 మంది పేద ప్రజలకి ఉపయోగపడే ఈ కార్యక్రమంలో మనమంతా భాగం పంచుకోవాలని చెప్పి నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఈరోజు అన్నదానం అనేది అది ఎప్పటికీ మీకు తరతరాలు మీ వంశాలకి ఆ పుణ్యం ఉంటుంది. పేద ప్రజలు కడుపు నిండే ఈ అన్నదాన కార్యక్రమానికి మన ప్రభుత్వం ఎంత కష్టపడుతుందో అలాగే మీరందరూ కూడా మీకు తోచినంత ఎప్పుడైనా నాకు ఇప్పుడే చెప్తున్నాను, చాలా రోజుల నుంచి చెప్తున్నాను కానీ మళ్ళీ మరోసారి చెప్తున్నాను, ఏ ఒక్కరు కూడా నాకు బొకే తేవద్దు, షాలు తేవద్దు, పూల